హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఉదయం లేచింది మొదలు మన పొట్ట ఆకలి ఆకలి అంటూనే ఉంటుంది. అందుకే అన్నారు, ఏ గొయ్యనైనా నింపొచ్చు గాని మన జానెడు పొట్టను మాత్రం జీవితకాలంలో నింపలేము అని. ఏదేమైనా మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, రోగాల బారిన పడాలన్నా ఈ జానెడు పొట్టే కారణం. అందుకని ఈ పొట్టలో ఏమేమి వేస్తున్నాము, ఎప్పుడెప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, ఏ ఆహారం తీసుకుంటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఏ ఆహారం తీసుకుంటే రోగాల బారిన పడుతున్నాము, ఎంత మోతాదులో ఏ ఆహారం తీసుకోవాలి అనే పూర్తి అవగాహన మనం పెంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఆహారం కూడా కల్తీనే. కాబట్టి మనం జాగ్రత్తగా తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. అయితే మరి ఈనాటి వీడియోలో ఆహారం గురించి చెప్పడం లేదు, కానీ ఉదయాన్నే మీ దినచర్యను ఎలా ప్రారంభిస్తున్నారు? అంటే మీకు నచ్చిన ఆహారాన్ని కడుపులో వేసుకుంటున్నారా, లేకపోతే ఆరోగ్యం గురించి ఆలోచించి మీ పొట్టను దేనితో నింపుతున్నారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనం యాక్టివ్గా, ఆరోగ్యంగా, మన ప్రతి అవయవాలు చురుగ్గా పనిచేయాలి అంటే ఉదయాన్నే ఇదిగో ఇలా చేస్తే మన ఆరోగ్యానికి వచ్చిన ఢోకా లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏం లేదండి, పరగడుపున ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాల గురించి ఈనాటి వీడియోలో చూసేద్దాం. కాఫీ, టీలు అని పొట్టను నింపుకోకుండా చక్కగా గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకుంటే మీరు ఈ రోజు నుంచే మొదలు పెడతారు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేమెప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఎంత ప్రశాంతంగా రాత్రి నిద్రపోతామో అంతే ప్రశాంతంగా ఉదయం కూడా లేవాలి. అంతే ప్రశాంతంగా మన అల్పాహారాన్ని కూడా తీసుకోవాలి. చాలా మంది చేసే పొరపాటు ఏంటి అంటే ప్రశాంతంగానే నిద్రపోతారు, కానీ ఉదయాన్నే హడావిడిగా లేవడం, టైం అయిపోయిందని ఏదో చేతికి దొరికింది నోట్లో వేసుకోవడం, అందుబాటులో ఉన్న ఏదో ఒక డ్రింక్ తాగి హడావిడిగా ఆఫీసులకు లేదా వాళ్ల పనులకు పరుగులు పెట్టడం. ఇదే చాలా మంది చేసే పెద్ద తప్పు. దాంతో వాళ్ళకి తెలియకుండానే రోగాల బారిన పడుతుంటారు. మేము మంచి ఆహారం తీసుకుంటున్నాం కదా, అయినా ఎందుకలా జరుగుతోందని ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది మనం మన శరీరం మాట వినడం లేదు అని, దానికి ఏం కావాలో తెలుసుకుని ఆహారం ఇవ్వడం లేదు అని. మనం వినాలే గాని మన శరీరం ఎప్పుడూ మనతో మాట్లాడుతూనే ఉంటుంది. మీకో ఉదాహరణ చెప్పనా? మనకి కాస్త తలనొప్పి వచ్చిందనుకోండి, అప్పుడు మనం గ్రహిస్తాం కదా మన శరీరం కాస్త విశ్రాంతిని కోరుకుంటుందని, కొంచెం ప్రశాంతంగా ఉండాలని, టెన్షన్ ఫ్రీగా ఉండాలని. అందుకే తలనొప్పి రాగానే కొంచెం ప్రశాంతత కోరుకుంటాం. మనం ఎవరితోనూ మాట్లాడకుండా కొంచెం సేపు సైలెంట్ గా ఉంటాం. ఆ టైంలో కొంతమందికి తలనొప్పి తగ్గిపోతుంది, ఇంకొందరికైతే కాస్త టీ తాగితే తగ్గిపోతుంది. ఏదేమైనా మనం మన శరీరం మాట వింటే గనక ఎప్పటికప్పుడు మన ఆరోగ్యాన్ని చక్కదిద్దుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. మన శరీరంలో ఇంచుమించుగా 60% వరకు నీరుంటుంది. మరి ఈ నీటి శాతాన్ని ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉంటే మనం ఆరోగ్యంగానే ఉండొచ్చు. కానీ ప్రతిరోజు మనకి కావలసినంత నీటిని మనం తీసుకోకుండా పని ఒత్తిడి వల్ల స్కిప్ చేస్తూ ఉంటాం. దానివల్లే తలనొప్పులు రావడం, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం, హై బీపీ రావడం, మలబద్ధకం, ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అందువల్ల ప్రతిరోజు గనక మీ దినచర్యను నీటితో ప్రారంభిస్తే, అది కూడా గోరువెచ్చని నీటితో ప్రారంభిస్తే గనక ఇదిగో ఇన్ని ప్రయోజనాలున్నాయి. ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, శరీరంలోని కొలెస్ట్రాల్ మెరుగ్గా తగ్గుతుందని చాలా మందికి తెలుసు. అయితే ఇవే కాక గోరువెచ్చని నీటిని తాగితే మరిన్ని ఉపయోగాలున్నాయి. జీర్ణక్రియ మెరుగవడం, చర్మం ఆరోగ్యం సహా మరిన్ని ఉపయోగాలుంటాయి. మీ చర్మరంధ్రాలు మెరుగ్గా తెరుచుకునేలా, అంటే మన స్వేదరంధ్రాలు చక్కగా ఓపెన్ అయ్యి మన స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది. దీని ద్వారా మీ చర్మంలో దాగి ఉన్న టాక్సిన్స్, మట్టి కణాలు పోతాయి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల మీ చర్మం హైడ్రేట్ గా ఉంటుంది, త్వరగా పొడిబారదు. దీంతో మీ ముఖకాంతి కూడా మెరుగ్గా ఉంటుంది. వేడి నీళ్లు తాగితే చర్మానికి రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది మీ చర్మ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ముడతలు కూడా తొందరగా పడవు, ఉంటే తగ్గిపోతాయి కూడా. దంతాలకు కూడా మంచిది. గోరువెచ్చని నీరు తాగితే మీ దంతాలకు కూడా మేలు జరుగుతుంది. పంటి నొప్పి ఉన్నా, సెన్సిటివిటీ ఉన్నా గోరువెచ్చని నీరు తగ్గిస్తుంది. చిగుళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, క్రిములను కూడా నివారిస్తుంది. అలాగే గోరువెచ్చని నీరు తాగితే జీర్ణక్రియ మరింత మెరుగవుతుంది. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
వేడి నీరు మీ కడుపు పేగుల వద్ద కదులుతూ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించేందుకు తోడ్పడుతుంది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల మీ తల వెంట్రుకలు కూడా ఆరోగ్యంగా నెగనెగలాడుతూ ఉంటాయి. వేడి నీరు తాగితే మీ తల మీద చర్మానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల జుట్టు బాగా పెరుగుతుంది. మొత్తంగా తల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు ఫ్రెండ్స్, మీకు మంచి నిద్ర పట్టాలన్నా కూడా సఫిషియెంట్ గా వాటర్ తాగితేనే మీకు ఎలాంటి కలతలు లేని ఆరోగ్యవంతమైన నిద్ర వస్తుంది. అంటే నిద్రలేమి సమస్య కూడా పోతుంది మనం వాటర్ చక్కగా తీసుకుంటే. ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే మలబద్ధకం, పైల్స్ ఇలాంటి సమస్యలు కూడా దూరమైపోతాయి. ముఖ్యంగా శరీరంలో రక్త ప్రసరణ బాగా మెరుగవుతుంది. ఎందుకంటే శరీరంలో పేరుకున్న కొవ్వు ఈ వాటర్ తాగడం వల్ల కరిగిపోయి త్వరగా బరువు కూడా తగ్గుతారు. జ్వరం, జలుబు వంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే శరీరంలోని అవయవాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ వాటర్. దీనివల్ల మన జీవక్రియలన్నీ సజావుగా సాగుతాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి శ్వాస సంబంధ సమస్యలతో బాధపడేవారు ఈ వేడి నీటిని ఉదయాన్నే తాగుతుంటే మంచి ఉపశమనం పొందుతారు. ఈ వేడి నీటిని కేవలం ఉదయం మాత్రమే కాకుండా రోజంతా కూడా, అంటే మీ సమస్య తగ్గే వరకు కూడా తాగుతూ ఉంటే మంచి రిజల్ట్ చూస్తారు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ వేడి నీళ్లు ఇలా తాగడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన దూరం అవుతాయి. అలాగే చర్మం కాంతివంతంగా ఉండాలన్నా, జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా ప్రతిరోజు ఉదయం అర గ్లాస్ వరకు గోరువెచ్చని నీళ్లలో 1 స్పూన్ తేనె, సగం నిమ్మరసం కలిపి ప్రతిరోజు తాగండి. ఎంత అద్భుతం జరుగుతుందో మన శరీరంలో. మలబద్ధకం సమస్య పోతుంది. హైపర్ అసిడిటీ లాంటి సమస్యలు కూడా రావు. బీపీ నార్మల్లో ఉంటుంది. అలాగే ఒత్తిడి తగ్గిపోతుంది. మీ బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అంతేకాదు, మీరు ఎంత పని చేసినా అస్సలు అలసిపోరు కూడా. ఎందుకంటే మీ శరీరంలో రక్త ప్రసరణ చక్కగా జరిగినప్పుడు, మీ అవయవాల పనితీరు కూడా బాగున్నప్పుడు ఎందుకు అలసిపోతారు? కాబట్టి మీరు ఏం తిన్నా గానీ నీళ్ల విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదేమైనా మనం మన శరీరం మాట వింటే గనక ఎప్పటికప్పుడు మన ఆరోగ్యాన్ని చక్కదిద్దుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. చూసారా, ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో. మరి టీలు, కాఫీల సంగతేంటి అంటారా? అవి ఈవినింగ్ టైం అన్నా తాగొచ్చండి. కానీ ఉదయాన్నే గనక మీరిలా తాగితే మీ ఆరోగ్యం ఎప్పటికీ మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఉదయం 1 గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగడానికి ట్రై చేయండి. ఆరోగ్యంగా ఉండండి. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.